హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్. తెలుగుదేశం పార్టీలో చాలామంది నాయకులు తమ సీనియారిటీని అదేవిధంగా సామాజిక నేపథ్యాన్ని అడ్డుపెట్టుకుని పార్టీకి భారంగా పార్టీలో పరాన్నజీవుల్లాగా తమ మనుగడ కొనసాగిస్తున్నారు. ఇలాంటి వారిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది యనమల రామకృష్ణుడు ఫ్యామిలీ. ఈయన పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. అదేవిధంగా 4 సార్లు మంత్రిగా, ఒకసారి స్పీకర్గా కూడా పనిచేశారు. అయినప్పటికీ తన సొంత నియోజకవర్గంలో ఆయన గెలుపు కోసం తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. ఈయన వరుసగా 3 సార్లు ఓటమి కూడా చూశారు. ఈసారి తన నియోజకవర్గంలో తన కూతురికి టికెట్ ఇప్పించుకున్నారు. అయితే తన కూతురికి టికెట్ ఇప్పించుకోవడంపై తన కుటుంబ సభ్యుల్లోనే వ్యతిరేకత మొదలైంది. యనమల రామకృష్ణుడు తమ్ముడు కృష్ణుడు పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలో ఫిరాయించాడు. ఆ నియోజకవర్గంలో ఎలాంటి ద్వితీయ శ్రేణి నాయకులను కూడా యనమల రామకృష్ణుడు ఎదగనివ్వలేదు. ఈయన ప్రియంకుడైనటువంటి పుట్ట సుధాకర్ యాదవ్ మైదుకూరులో వరుసగా 2 సార్లు పోటీ చేసి ఓటమి చూశారు. మళ్ళీ ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పోటీలో ఉన్నారు. అయితే పుట్ట సుధాకర్ యాదవ్ను కూడా తెలుగుదేశం పార్టీ టీటీడీ చైర్మన్ గా నియమించింది 2014-19 మధ్య కాలంలో. పుట్ట సుధాకర్ యాదవ్ యనమల రామకృష్ణుడికి వియంకుడు. ఈసారి పుట్ట సుధాకర్ యాదవ్ కొడుకైనటువంటి పుట్ట మహేష్ యాదవ్ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా కూడా పోటీలో ఉన్నారు. అయితే ఈసారి ఏలూరు పార్లమెంట్ లో ఈయన గెలుపు కష్టమే అన్న చర్చ అయితే జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం గత ఎన్నికల్లో ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి దాదాపు అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీకి యావరేజ్ గా దాదాపు 51% మెజారిటీ అనేది వచ్చింది. అలాంటి స్ట్రాంగ్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో పుట్ట మహేష్ యాదవ్ లాంటి వీక్ క్యాండిడేట్ ని పెట్టడం అనేది సరైన నిర్ణయం కాదు అన్న చర్చ టీడీపీ క్యాడర్లో జరుగుతోంది. ఇవన్నీ కూడా పరిశీలించినట్లయితే యనమల కుటుంబం అనేది పార్టీకి భారంగా మారింది. ఈ కుటుంబం తుని నియోజకవర్గంలో పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ప్రోత్సహించకపోగా ఎదగనివ్వట్లేదు అన్న చర్చ అయితే జరుగుతోంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈయనకి ఎందుకంత ప్రయారిటీ ఇస్తున్నారు అన్న చర్చ అయితే జరుగుతోంది. ఇక రెండవ వ్యక్తి కిమ్మిడి కళా వెంకట్రావు గారు. ఈయన తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా పనిచేశారు. అదేవిధంగా చాలా పదవులు అనుభవించారు. మంత్రిగా కూడా పనిచేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లి మళ్లీ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. 2014లో కూడా ఈయన ఒకసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. 2019లో ఓటమి చూశారు. అయితే 2019లో బొత్స సత్యనారాయణపై పోటీ చేసినటువంటి కిమిడి నాగార్జున అంటే కిమిడి కళా వెంకట్రావు కుటుంబ సభ్యుడే ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చెప్పేసి నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తకి అందుబాటులో ఉంటూ నియోజకవర్గంలో చాలా పాపులర్ అయ్యాడు. అయితే ఈసారి కళా వెంకట్రావు నాగార్జున సీట్ అందుకుపోయాడు. దీని మీద కార్యకర్తల్లో చాలా తీవ్రమైన చర్చ జరుగుతుంది. కిమిడి నాగార్జున యువకుడు, చదువుకున్న వ్యక్తి, విదేశాల్లో కూడా ఆయన మాస్టర్స్ కంప్లీట్ చేశారు. అటువంటి వారిని ప్రోత్సహిస్తే పార్టీకి భవిష్యత్తులో నియోజకవర్గంలో నాయకత్వ సమస్య అనేది ఉండదు అనే చర్చ అయితే జరుగుతోంది. మూడవ వ్యక్తి ఎన్టీఆర్ జిల్లాలోని బుద్దా వెంకన్న. ఈయన కూడా 2014-19 కాలంలో దాదాపు చాలా పదవులు పార్టీ నుంచి అనుభవించారు. ఎమ్మెల్సీగా కూడా చేశారు. అయితే ఈయన ఎప్పుడూ కూడా మీడియా అటెన్షన్ కోసం ట్రై చేస్తుంటాడు. చంద్రబాబు నాయుడు గారి ప్రాపకం కోసం ప్రయత్నిస్తుంటారు అన్న చర్చ జరుగుతుంది. ఇందులో భాగంగానే ఆయన కొన్ని రోజుల కిందట చంద్రబాబు నాయుడు గారికి రక్తాభిషేకం చేయడం, అదేవిధంగా గత 2 రోజుల కిందట జూనియర్ ఎన్టీఆర్ గురించి, పార్టీలో ఆయన యొక్క ప్రాముఖ్యత గురించి, పార్టీకి ఆయనకి అసలు ఎలాంటి సంబంధం లేదు అన్నటువంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. సో ఈయన ఎప్పుడూ పార్టీ పెద్దల ప్రాపకం కోసం ప్రయత్నిస్తుంటారు అన్న చర్చ జరుగుతుంది. అదేవిధంగా ఈయనకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకులతో కానీ కార్యకర్తలతో కానీ సత్సంబంధాలు లేవు అన్న చర్చ కూడా జరుగుతుంది. ఇక 4వ వ్యక్తి విషయానికి వస్తే వర్లరామయ్య గారు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా పనిచేశారు. అయితే ఆయన 2014లో చాలా తక్కువ ఓట్ల మెజార్టీతో ఉప్పులేటి కల్పనపై పామూరు నియోజకవర్గంలో ఓడిపోవడం జరిగింది. ఈసారి ఆయన కొడుకైనటువంటి కుమార్ రాజాకి టికెట్ ఇప్పించుకున్నారు. కుమార్ రాజా గెలుపు కూడా ఈసారి కష్టమే అన్న చర్చ కూడా జరుగుతుంది. అయితే వర్లరామయ్య ఓటమికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. ఆయన నియోజకవర్గంలో కార్యకర్తలతో కానీ నాయకులతో కానీ సఖ్యతగా ఉండరు. అహంభావి, తానే సుప్రీం అన్న భావంలో ఉంటారు అన్న చర్చ అయితే జరుగుతుంది. అయితే
వీరందరికీ చెక్ పెట్టాలని లోకేష్ ఆశిస్తున్నప్పటికీ కూడా ఇది సరైన సమయం కాదు అని ఆయన ఆగారు. ఒకసారి పార్టీ అధికారంలోకి వచ్చాక పార్టీ పూర్తిగా ప్రక్షాళన చేయాలి, సీనియర్లలో పార్టీకి పనిచేయని వారిని అందరినీ కూడా తప్పించాలి అన్న భావన కూడా ఉంది. వీరు మాత్రమే కాకుండా పార్టీలో చాలా మంది ఇలాంటి నాయకులు మనుగడ కొనసాగిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీరందరికీ చెక్ పెట్టడానికి లోకేష్ గారు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే అంశాలు ఆసక్తిని రేకిస్తున్నాయి. వీటి మీద మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.